ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. తెలియచేస్తూ ఉన్నాం. మరి దైవ వాక్యములో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకొని ఆ పిదప మరి ముందుకు కొనసాగేటువంటి వారముగా ఉన్నాం. గడచినటువంటి పునరుద్ధాన దినమందు మనం ధ్యానించినటువంటి వాక్య భాగాన్ని మరలా ఒకసారి చదువుకుందాం. పోయిన ఆదివారం మనం ధ్యానించిన వాక్య భాగము నుండి మరల మూలవాక్యాన్ని చదువుకుందాం. దినవృత్తాంతముల మొదటి పుస్తకం 15వ అధ్యాయం 22వ చరణమును మరలా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. కనన్య దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఈ చదవబడినటువంటి వచన భాగములో మనం ఒక ప్రత్యేకమైన మాటను జ్ఞాపకం చేసుకున్నాం. ఆ మాటలు వ్రాయబడినటువంటి ఆ విషయం ఏమిటి అంటే, లేవీయులకు అధిపతి అయినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరేమిటయ్యా అంటే కెనన్య. ఈ కెనన్య ప్రియులారా మందస్సమును మోయుటయందు గట్టివాడు అని గడచిన వారములో మనం మాట్లాడుకున్నాం. గట్టివాడు అంటే అర్థమేమిటి అంటే, క్రైస్తవ జీవితములో దేవుని భారమును మోస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితములో పలు విధములైనటువంటి కార్యాలు, పలు విధములైన శ్రమలు, రకరకములైన హింసలు, ఇదిగో ప్రియులారా నిన్ను దేవుని నుండి దూరపరచేటువంటి అనేకమైన సందర్భాలు నీ జీవితములో కలుగుతున్నప్పటికీ పౌలు వలె ముందుకు కొనసాగగలగటమే గట్టివాడని మనం గడచిన వారంలో మనం దేవుని యొక్క వాక్యము నుండి నేర్చుకున్నాం. ఈరోజు మరొక ఆలోచన మనం చూస్తే, ఈ కెనన్య అనేటువంటి వ్యక్తి మందస్సమును మోసే విషయములో గట్టివాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఇతడు మోతక్రమమును ఎరిగినవాడు అన్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమి ఎరిగినవాడట ఇతడు? చెప్పాలి. మోతక్రమమును ఎరిగినవాడై ఉండి అనేకులకు
మాత క్రమమును నేర్పుతున్నాడు. అంటే ఒకడు ఒక క్రమమును నేర్పాలి అంటే అతడు ఏం కలిగి ఉండాలి చెప్పాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఒక విద్య వస్తే తప్ప వేరొకనికి నేర్పటానికి అతడు అర్హుడు కాదు. అయితే ప్రియులారా, ఇక్కడ మనము గమనిస్తే ఈ కనన్య మాత క్రమమును ఎరిగినవాడు, అంతేకాదు ఈ మాత క్రమమును అనేకులకు నేర్పుతున్నటువంటి వాడు. అంటే ఒక వ్యక్తి వేరొకరికి నేర్పాలి అంటే ఆ క్రమమును ముందుగా ఇతడు ఎరిగిన వాడై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎరుగని వాడు ఇతరులకు నేర్పలేడు కదా. ఒక విద్య, ఇదిగో ప్రియులారా, విద్యలో ఉన్నటువంటి ఆ ప్రావీణ్యత, ఇదిగో ఇతడు ఎరగకపోతే ఇతరులకు నేర్పగలిగిన ఆ పరిస్థితి రాదు కదా. అంటే ఈ కనన్య దేవుని మందస్సమును మోయగలిగిన క్రమమును ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. అంటే ఇక్కడ మనము చూడగలిగితే ప్రియులారా, దేవుని మందస్సమును మోయుటకు ఒక క్రమముంది. మందస్సమును మోయుటలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ మందస్సమును మోయుటకు ఒక క్రమముంది. ఆ క్రమ ప్రకారమే మందస్సమును ఏం చేయాలి? మోయాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో మనం ఆలోచన చేస్తే ప్రతి దానికి ఒక క్రమం ఉందండి. ప్రతిదానికి చెప్పాలి, క్రమం ఉందా? క్రమాలు లేకుండా ఏమన్నా ఉండయా? ఉండయి అంటారా? తినటానికి ఒక క్రమం ఉంది, త్రాగటానికి ఒక క్రమం ఉంది. నీళ్లు త్రాగటం అంటే వేరే ఆలోచనలోకి వెళ్ళబాకండి. నీరు త్రాగటానికి ఒక క్రమం ఉంది. ప్రియులారా, రెడీ అవ్వటానికి ఒక క్రమం ఉంది. సిద్ధపడడానికి ఒక క్రమం ఉంది. ప్రతిదానికి ఇదిగో ప్రియులారా క్రమం ఉంది. అందుకనే దేవుని యొక్క వాక్యములో మనము చూస్తే ప్రతి దానికి ఒక క్రమం ఉంది. క్రమం అంటే ఏంటి? క్రమం అంటే ఏంటండి చెప్పరే? ఎలాగుబడితే అలాగుండేది క్రమము కాదు. చాలా మంది పిల్లలను పెంచుతారు. పిల్లలను పెంచుతున్నప్పుడు ఆ పిల్లల పెంపకము ఎలా ఉంటుందంటే, కొంతమంది క్రమములో పెంచుతారు, కొంతమంది క్రమము లేకుండా పెంచుతారు. క్రమము లేకుండా పెరిగిన వారి పరిస్థితిని మనం ఆలోచన చేస్తే ఎలా ఉంటుందంటే, అనేకులు ఏమనుకుంటారు తెలుసా? వీళ్ళు క్రమము లేని పిల్లలు అంటారు. హల్లెలూయా. ఒక విషయం చెప్పి ముందుకు వెళతాను. ఒకసారి ఐలవరములో ఉన్నటువంటి మన మందిర పరిచర్యలో మీటింగ్స్ ఏర్పాటు చేశాం. 3 దినాలు మీటింగ్స్ ఏర్పాటు చేశాం. మీటింగ్స్ ఏర్పాటు చేస్తే ఆ ఏర్పాటు చేసినటువంటి మీటింగులోనికి ఒక సిస్టర్ గారిని పిలిచాం. ఎందుకంటే సాక్ష్యము చెప్పడానికి. సాక్ష్యము చెప్పరే?
సాక్ష్యము చెప్పటానికి పిలిచాం. పేరు చెప్పంలే, పేరు చెప్పను, వినండి. సాక్ష్యం చెప్పడానికి పిలిచినప్పుడు సరే, ఆమె భర్త, ఆమెకిద్దరు బిడ్డలు. ఆ ఇద్దరు బిడ్డలను తీసుకొని ఐలవరంలో ఉన్నటువంటి మన గృహానికి వచ్చారు, మన ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే అయ్యగారు మాకు టిఫిన్ కావాలంటే సరే టిఫిన్ తీసుకొచ్చి పెట్టాను. సరే, ఆ సమయంలో ప్రియులారా, పాస్టరమ్మ గారు వచ్చినటువంటి సేవకుల కొరకు కొంత మాంసము కోస్తా ఉంది. ఏమండి, మాంసం కోసి సిద్ధపరచాలిగా. సరే, ఈ మాంసము కోస్తా ఉంటే ఈ పిల్ల ఉంది కదా, ఆమెకున్న పిల్ల ఉంది. ఇద్దరు పిల్లలు, ఒకడు కొడుకు ఒకడు కూతురు, ఒక కూతురు ఒక కొడుకు. సరే ప్రియులారా, పరిగెత్తుకుంటూ వచ్చేసేసి ఆ మాంసం కాడు కూర్చుంది. కూర్చొని అంటదో, నువ్వులే నేను కోస్తా. ఆ పిల్ల ఎంత పిల్ల, నాని కూతురు అంత ఉంటది. నాని కూతురు అంత ఉంటది. నువ్వులే నేను కోస్తా, నువ్వు కుదరదు అని అంటది పాస్టరమ్మ గారు. కాదు, నేను కొయ్యాల్సిందే, నేను కొయ్యాల్సిందే అంటే తల్లేమో నువ్వు లెగిసిరా అనదు, ఈ పిల్లేమో లెగిచి వెళ్ళదు. సరే, ఈ పోరు పడలేక వెంటనే ఏం చేసిందో తెలుసా, ఇంకొక కత్తి ఉంటే ఆ పిల్లకి ఇచ్చింది. ఆ పిల్లలు కోసేది ఎట్టుంటది, పెద్దవాళ్ళకంటే దానికి ఐడియా, ఆలోచన, ఎలా కొయ్యాలో ఏం చెయ్యాలో ఒక ఆలోచన ఉంటుంది, ఒక ఐడియాలజీ ఉంటుంది. పిల్లలకేం తెలుసు? తల్లి ఏం చెయ్యాలి? పనికి మాలిన దానే లే అని చెప్పి 4 తగిలిచ్చాడు కూర్చోబెట్టాలి. పట్టుకుంటేనేమో కింద పడి దొల్లాడుతుంది, లేచి రమ్మంటే కుదరదంటది. అవసరమైతే నువ్వులే గాని నేను మాత్రం కోయాల్సింది. అంటే ఈ పిల్లలను ఎలాగు పెంచుతుంది తల్లి అంటే, క్రమము లేకుండా, పద్ధతి లేకుండా, ఇష్టపూర్వకముగా ఆ బిడ్డలను పెంచుతుంది ప్రియులారా. అంటే ప్రతి దానికి ఒక క్రమముంది. క్రమము లేనటువంటిది ఏది కూడా అది పనికి రాదు, లెక్కలోనికి రానే రాదండి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమండి, అందుకనే వాక్యం అంటుంది ప్రతి దానికి ఒక క్రమం ఉంది. క్రమము లేకుండా సేవ లేదు, క్రమము లేకుండా పరిచర్య లేదు, క్రమము లేకుండా దైవికమైన ఏ కార్యము లేనే లేదు. దేవునికి స్తోత్రం చెప్తారా గట్టిగా? క్రమము లేకుండా ఏది లేదు ప్రియులారా. పాటలు పాడటానికి ఒక క్రమం ఉంది, ఆరాధన చేయటానికి ఒక క్రమం ఉంది, వాక్యము చదవడానికి, వాక్యము చెప్పడానికి ఒక క్రమం ఉంది. క్రమము లేకుండా చెప్పరే ఏమన్నా? దేవుని యొక్క వాక్యముల యెషయా గ్రంథంలోనికి రండి ప్రియులారా. యెషయా గ్రంథము ముందుగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 వచనం. త్వరగా ముందుకు వెళదాం. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన
దానిని బట్టియే. ఎలాగట? క్రమముగా నడుచుకొందము. మనకు లభించిన దానిని బట్టే, మనకు నేర్పబడిన దానిని బట్టే మనం ఎలా నడుచుకోవాలంట? ఎట్టా నడుచుకోవటం అంటే ఏంటి? చాలా మంది క్రమం లేకుండా నడుస్తారు. నడకలో కూడా చెప్పరే, నడకలో కూడా ఏముండాలా? క్రమం. షోలమితిని గురించి వ్రాస్తూ పరమగీత పుస్తకములు వ్రాస్తూ ఒక మంచి మాట అంటాడు. ఏమనంటే, షోలమితి, నీ పాదరక్షలతో నీవెంత అందంగా నడుస్తున్నావు. హల్లెలూయా. నడకలో కూడా ఏముంది? అక్కడ ఏమన్నాడు? మనకు ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకొందు. అంటే చాలా మంది క్రమములేని నడిపింపు, క్రమములేని నడవడిలో నడిపించబడుతుంటారు. అందుకనే మనకు లభించిన దానిని బట్టి మనం ఏం చేయాలంటే క్రమముగా నడవాలి. కొంతమంది ఎగిరెగిరి నడతాం. కొంతమంది పాము గాని మెలికిలు తిరిగినట్టు. దేవునికి స్తోత్రం. ఎలాగు పడితే అలాగూ నడుస్తూ ఉంటారు. అందుకనే యెషయా ఒక మంచి మాట అంటాడు. 1వ అధ్యాయములో మనం చూడగలిగితే అక్కడ ఏమంటాడంటే, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచున్నారు అంటాడు. కులుకుతో, ఎట్టాగంట? కులుకుతో నడుస్తున్నారు. అంటే క్రమము లేని నడవడి, క్రమము లేకుండా నడిపించబడుతుంటారు. అందుకనే క్రమము కలిగిన నడిపింపు దేవుడు మనకిచ్చునుగాక. చెప్పండి ఆమె. అందుకనే మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే ప్రతి దానికి ఒక క్రమం ఉంది. అలాగే ఇంకొక మాట, రోమపత్రిక చూడండి, కొన్ని క్రమాలు బైబిల్లో. రోమపత్రిక 6వ అధ్యాయం 17వ చరణం చదవండి. ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏ ఉపదేశమునకు కూడా ఒక క్రమం ఉంది. అలాగే యెషయా అంటాడు, ఇదిగో దేవుడు ఉపదేశ క్రమం ఒకటి నియమించి గొప్ప చేసెను అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉపదేశమునకు ఒక క్రమం ఉంది. మనం నడిచేదానికి ఒక క్రమం ఉంది, ఉపదేశమునకు ఒక క్రమం ఉంది. అలాగే ఇంకా కొద్దిగా ముందుకు వెళితే గలతీలకు రాసిన పత్రికలోనికి రండి. 2:14, 2వ అధ్యాయం 14వ చరణం చదవండి. క్రమముగా నడుచుకొనక పోవుట అందరి ఎదుట కెఫాతో, యూదుల వలె కాక, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ ఎలాగంట? క్రమము లేక నడుచుచున్నారు.
క్రమము లేక. అలాగే 5వ అధ్యాయములు అదే గలతీ పత్రిక 5:25 కూడా చదవండి. జీవించువారమైతిమా, క్రమముగా నడచుకొందాం. ఇలాగూ మనము చూస్తూ పోతే ప్రియులారా, ప్రతి దానికి ఒక క్రమం ఉంది. క్రమము లేకుండా ఏదియూ లేదు. ఏమంటే ఏదైనా ఉందా? ఏదైనా ఉందా? అదే 1 కొరింథీలో కూడా ఒక చిన్న మాట చదివి ముందుకు వెళ్దాం. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 40వ వచనం చదవండి. 14:40. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి అంటాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంటే దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే ప్రతి దానికి, ప్రతి కార్యమునకు, ప్రతి పరిస్థితులకు ఒక క్రమముంది. క్రమము లేకుండా ఏది లేదు, జరుగబడకూడదు. ప్రతిదానికి ఒక క్రమము చేతనే జరగాలి. ప్రతిదీ క్రమము లేకుండా జరగకుండానట్లుగా ఇదిగో ఆ యొక్క క్రమ పద్ధతిలోనే ప్రతిదీ కూడా జరగాలి, జరిగించబడాలి. అందుకనే ఇక్కడ మనము చూడగలిగితే ఏమండి, ఈ ఘనన్య మందస్సము మోసేటువంటి క్రమము ఎరిగినవాడు, మందస్సమును మోయుటలో క్రమము కలిగిన వాడని వాక్యము తెలియజేస్తుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఏమండి, మందస్సము మోయుటకు క్రమము కావాల. మందస్సం అనగా మనం చెప్పుకున్నాం దేవుని యొక్క భారము. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మందస్సమే దేవుడు, ఆ మందస్సమే దేవుని యొక్క భారము అనుకున్నాం. ఇప్పుడు దేవుని భారమును మోయుటకు మన జీవితాలలో ఏం కావాలి అంటే ఒక క్రమము మన జీవితములో కలిగి ఉండాలి. క్రమము లేనివాడు దేవుని భారమును మోయుటకు పాత్రుడు కాడు, అర్హుడు కూడా కాడండి. దేవుని భారాన్ని మోయాలంటే ఏం చేయాలా? ఒక క్రమం కావాలి. దేవుని భారమును మోయాలంటే ఏమండి, ఉదయాన్నే ఆదివారము లేచి తలారా స్నానం చేసి మంచి వస్త్రమును ధరించుకొని బైబిలు చేత పట్టుకొని ఇదిగో ప్రియులారా మందిరానికి వస్తే అది క్రమము కాదు. లేకపోతే ప్రియులారా దైవ పరిచర్యలో కొన్ని కార్యములు జరిగించుటాన్ని బట్టి ఇదిగో అది క్రమము కాదు. చాలా మంది అనుకుంటారు బాప్తిసం పొందాంలే, పరిశుద్ధాత్మను పొందాంలే, మంచిగా పాటలు పాడగలనులే, మంచిగా వాక్యము చదవగలనులే అని చెప్పి ఆలోచన చేస్తారు. ఇదే క్రమం. ఈ క్రమము కంటే మించిన క్రమం లేదు. ఏమండి, ఈ క్రమము కంటే మించిన క్రమము లేదనుకుంటారు. కానీ వాక్యం అంటుంది దేవుని భారమును మోయాలి అంటే మనకొక క్రమము కావాలి, అవసరం. ఈ క్రమాలను గురించి మనం ఆలోచన చేస్తే ఇప్పుడు
దేవుని భారము మనందరి మీద మోపబడినప్పుడు మన జీవితంలో ఉండవలసిన ఆ క్రమము, ఆ పద్ధతి, ఆ విశేషత ఏమిటి అంటే ప్రియులారా, వాక్యములో మనం చూడగలిగితే త్వరగా నేను 3 విషయాలు చెప్తాను. దేవుని భారమును మోయుటకు కావలసిన క్రమాలు ఏమిటో నేను 3 విషయాలు త్వరగా చెప్తాను. మొదటి విషయంగా మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనికి రండి. 3వ అధ్యాయం 7వ వచనము నుండి ప్రియులారా 8వ వచనము వరకు చదవండి. ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ దేవుని భారము అనబడిన మందస్సమును మోసేటువంటి మొదటి క్రమం ఏంటంటే, మందస్సమును మోయువాడు ఏం చేయాలా? ఏమండి? మోత క్రమాన్ని ఎరగాలి. ఆ మోత క్రమములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ప్రతివాడును నేను కూడా ఇదిగో దేవుని మందస్సమును మోస్తాను, మోయగలుగుతాను అని చెప్పుకుంటూ ఉంటున్నారు కదా. వారందరికీ దేవుడు చెప్పుతున్నటువంటి మాట ఏమిటంటే, నా భారమును మోయాలి అంటే మొదటిగా నీలో ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? నీవు సమస్తమును నష్టపరచుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేయాలా చెప్పండి? ఏం చేయగలగాలి? దేవుని కొరకు దేవుని భారమును మోస్తున్నటువంటి నీవు చేయవలసిన మొదటి క్రమము ఏమిటంటే, దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు, దేవుని పని బాటల కొరకు నీవేం చేయాలంటే సమస్తమును నష్టపరచుకోవాలి. నష్టపరుచుకోవటం అంటే ఏంటి? సమస్తమునట పెంటతో సమానముగా ఎంచాలి. నీవు దేనినైతే నష్టపరచుకోలేవో, దేనినైతే పెంటతో సమానముగా ఎంచుకోలేవో, ఏమండి, అప్పుడు దేవుని మందస్సమును మోసే క్రమములోనికి నీవు రాలేవు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కొంతమంది చూసిందల్లా కావాలి, చూసిందల్లా తాను పొందుకోవాలి. ఇదిగో ప్రియులారా, కన్ను చూచినది, హృదయము ఆశించినది ప్రతిదీ వారు కోరుకుంటారు, తెచ్చుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుని భారమును మోయాలంటే చూసిందల్లా కోరుకుండే నీకు దేవుని భారమును మోసే అర్హత నీ జీవితంలో లేదు. ఎవరికుంది అంటే, ఏమండి, ఎవరికుంది అంటే దేవుని కొరకు సమస్తము నష్టపరచుకునే వారికే ఆ బాధ్యత ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులారా, పౌలు గారు అంటాడు, అపోస్తుడైన పౌలు మాట్లాడుతుంటాడు, నాకు లాభముగా, లాభకరములుగా ఏవైతే నా జీవితానికి ఉపయోగకరముగా ఇదిగో ఉన్నవో వాటన్నిటినీ దేవుని కొరకు నష్టపరచుకున్నాను, పెంటతో సమానముగా
ఎంచుకున్నాను. ఈరోజు ఇదిగో ప్రియులారా, దేవుని భారమును మోయగలగాలి అనుకున్న ప్రతివాడు ఏం చేయాలంటే సమస్తమును దేవుని కొరకు ఏం చేయాలి? వదిలిపెట్టుకోవాలి. యేసు ప్రభుల వారు అన్నాడు, ఎవరైనాను నన్ను వెంబడింప గోరిన ఎడల వాడేం చేయాలి? ఏం చేయాలా? సమస్తమును విడిచిపెట్టాలి. సమస్తమునంటే ఏంటి? ఒకడు తన తల్లినైనా తండ్రినైనా విడిచిపెట్టకపోతే నాకు పాత్రుడు కాడు. అంతేకాదు ప్రియులారా, ఎవడైనా తన భార్యనైనను బిడ్డలనైనను విడిచిపెట్టకపోతే వాడు నాకు పాత్రుడు కాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఏం చేస్తారో తెలుసా? దేవుని కొరకు వదిలిపెట్టవలసిన స్థితిలో ఉండవలసిన వారు ఏమండి, దేవుని కొరకు ఏది వదులుకోలేని పరిస్థితిలోనికి వచ్చేసారు. దేవుని భారాన్ని మోయటానికి ఉన్న క్రమములో మొట్టమొదటి క్రమం ఇది. దేవుని కొరకు ఏదైనా వదిలిపెట్టగలిగితే ఆఖరికి తన ప్రాణమును అయినా సరే విడిచిపెట్టగలిగిన వాడే దేవునికి పాత్రుడు, దేవుని భారమును మోయగలిగిన అర్హుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు చాలా మందిని మనం చూస్తాం, ఏమండి, దేవుని కొరకు కొన్నిటిని త్యాగం చేయలేరు, దేవుని కొరకు కొన్నిటిని విడిచిపెట్టలేరు, దేవుని కొరకు కొన్ని కార్యములను వదులుకోలేరు. హల్లెలూయా. ఏమండి, మన జీవితాల్లో వదులుకుంటున్నామా? ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? ఆదివారాలే కొన్ని కార్యక్రమాలు పెట్టుకుంటారు. ఆదివారం ఏంటి? విశ్రాంతి దినం. విశ్రాంతి దినం అంటే ఏంటి అర్థం? ఆ రోజు ఎవ్వరు ఏ పని చేయకూడదు. మరేం చేయాలి? ఇంట్లో శుభ్రంగా ముసుకేసుకొని పడుకోవాలా? ఏం చేయాలా? హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఏం చెయ్యాలా? గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సెలవు అదే రోజు కాబట్టి ఎవరైనా ప్రదానం పెట్టుకోవాలన్నా అదే రోజు పెట్టుకోవాలి. ఎవరన్నా పెళ్లి పెట్టుకోవాలన్నా అదే రోజు పెట్టుకోవాలి. నేను అంటాను, నువ్వేదైనా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు నీ మీద గౌరవము, నీ మీద ప్రేమ, నీ మీద ఆప్యాయత ఉన్నవాడు ఏ రోజైనా సరే చెప్పరే, వస్తాడా రాడా? సెలవు పెట్టుకొని రాలేడా? చెప్పరేమండి అమ్మా, వస్తాడా రాడా? ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను. సపోజ్ నా కుమారుడు ఆర్మీలో చేస్తున్నాడు, ఎక్కడో ఏదో దేశంలో చేస్తున్నాడు అనుకుందాం, ఏదో ప్రాంతంలో ఏదో రాష్ట్రంలో ఉన్నాడు. ఆర్మీ అంటే ఇక్కడ మన ఊళ్ళో పెట్టుకోరుగా, మన ఊర్లో బెటర్గా. ఆర్మీ అంటే ఎక్కడ? సపోజ్ నేను చచ్చిపోయాను అనుకోండి, రావాలా లేదా? మీరు పాతే చేయండి తర్వాత వస్తాలే అంటాడా? సరే, సపోజ్గా ఏమంటే చిన్న కొడుకు ఆర్మీలో ఉన్నాడు, పెద్ద కొడుకు పెళ్లి పెట్టుకోవాలి. ఏం చేయాలి? పెళ్లి పెట్టుకున్నారా, సెలవు పెట్టుకొని రా అంటే నాకు సెలవు లేదు, ఆదివారం వస్తా. నువ్వు పెట్టుకో ఆదివారం. నేను అంటాను, దేవుని కొరకు చాలా మంది ఇప్పుడేం చేస్తున్నారంటే ఏవి వదులుకోలేకపోతున్నారు. పొలం పనులు అదే రోజు, ఏమండి పెళ్లి కబురులు అదే రోజు, లేకపోతే ఇంకా ఇతరితర కార్యక్రమములు అదే రోజు. దేవుని కొరకు దేనిని వదిలిపెట్టుకోలేరు. హల్లెలూయా. నీవు వదిలిపెట్టుకోలేని నీవు దేవుని భారమును మోస్తావా?
మోయగలుగుతావా? చెప్పరే. ఇప్పుడు దేవుని భారమును మోయుటకు ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక ఇదిగో ప్రియులారా ప్రత్యేకత ఉంది. ఆ క్రమములోనే దేవుని భారమును మోయాలి తప్ప ఏమండి వేరొక క్రమంలో మోయటానికి లేదు. ఈరోజు మీకు ఒక మంచి మాట చెప్తాను. ఈరోజు ఒక పాస్టర్ గారు చనిపోయాడు బట్టిప్రోల్లో. మరి ఎన్నింటికి మట్టి? రాత్రి ఫోన్ వచ్చింది. మట్టి ఎన్నింటికి అయ్యా అంటే 12ంటికి అయ్యా అన్నాడా? 12ంటికి అంటాడా? ఇప్పుడు చనిపోయిన ఆయన పాస్టర్ గారు ముసలాయనే, సేవ చేసి ముసలు బాగా వృద్ధుడైపోయాడు, చనిపోయాడు. మరి ఆయన కుమారుడు కూడా పాస్టర్ గారే. మరి ఎప్పుడు మట్టి చేయాలయ్యా అంటే ఆరాధనలన్నీ అయిపోయిన తర్వాత 3 గంటల నుండి మట్టి స్టార్ట్ చేస్తున్నాం. మీరందరూ ఆరాధనలు చూసుకొని మరి మీరేం చేస్తున్నారంటే మేము కూడా ఆరాధన చెప్పరే. ఇప్పుడు బైబిల్ యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, మృతులను పాతి పెట్టుకుంటారు, మీ పని మీరు చెయ్యండి అంటాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి ఎవరన్నా చచ్చిపోయినా, ఏమండి ఎవరికన్నా బాగా పోయినా, ఒకవేళ పెళ్లి పేరంటాలు ప్రధానాలు లేక రకరకాములైనటువంటి కార్యక్రమాలు ఆదివారాలు పెట్టుకుంటే ఇదిగో మనం ఏం చేస్తామంటే దానికి అటెండ్ అవుతాం. అవసరమైతే దేవుణ్ణైనా చెప్పరే విడిచిపెడతాం లేదా? ఏంటండి అది ఎప్పుడో ఒకసారి వచ్చేది, పొద్దాకా రాదుగా, పొద్దాకా రాదు కదా. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుని కొరకు సమస్తమును నష్టపరచుకున్నవాడే క్రమము కలిగిన వాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మత్తయి సువార్తలో ప్రియులారా 19:27 వచనములో పేతురు యేసుక్రీస్తుతో అంటాడేమనంటే, ప్రభువా మేము సమస్తమును నష్టపరచుకొని నిన్ను వెంబడిస్తున్నామే, మాకేమిటి లాభము అంటాడు. మేము సమస్తమును నష్టము చేసుకున్నాం, భార్య పిల్లలను వదిలిపెట్టాం, తల్లి తండ్రులను విడిచిపెట్టాం, నీకంటే మాకు ఎక్కువ ఏది కాదు అంటే ఇదిగో యేసుప్రభు అన్నాడు, పేతురు నీ బండ మీద నా సంఘమును కట్టు అన్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంటే దేవుని భారము ఇప్పుడు ఎవరి మీద మోపుతున్నాడు? పేతురు మీద మోపుతున్నాడు. పేతురు భుజముల మీద దేవుని భారమును పెడుతున్నాడు. నీ మీద నా సంఘమును. పేతురు అనగా అర్థం ఏంటి? బండ. పేతురు అనగా అర్థం ఏంటి? రాయి. ఇదిగో పేతురు నీ బండ మీద నా సంఘమును కట్టు అంటే ఎందుకు ఇస్తున్నాడు? నీవు నా కొరకు సమస్తాన్ని విడిచిపెట్టావు, నా కొరకు సమస్తాన్ని వదులుకున్నావు, నా కొరకు సమస్తాన్ని త్యాగం చేశావు గనుక నీ బండ మీద నా సంఘాన్ని కట్టు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి అందుకనే ఇదిగో దేవుని కొరకు మనము దేనినైనా చెప్పరే విడిచిపెట్టాల. ఇక్కడ ప్రార్థన టైం అవుతుంది, అక్కడ గొడ్డకు నీళ్ళు పెట్టుకోవాలి. ఏం చెయ్యాలా? అక్కడ గొడ్డకు నీళ్ళు పెట్టుకోవాలి, ఇక్కడ ప్రార్థన టైం అవుతుంది. దాన్ని ముందుగానే ముగించుకోవాలి. అర్థమవుతుందా? పెట్టుకోవద్దని కాదు నేను అంటుంది, ఆ పనికి ఆ పని చేయాలి. ఇదిగో సమయానికి మందిరములోనికి రావాలి. అయ్యో కొంతమంది అంటారు, అయ్యో నాకు బీపీ షుగర్ ఉందయ్యా,
కొద్దిగా టిఫినో లేకపోతే 2 ముద్దలు తినకపోతే కుదరదయ్యా అన్నారు. ఎప్పుడుకి తినాలి? నేను 12 కానిది తినను, 12 కానిది తిన్నో అంటావు అనుకో. ప్రార్థన ఎన్నింటికి? 11ంటికే కదా. ప్రార్థనకు రావాలా, తినొస్తాను అనుకుంటావా? 10:30 కల్లా తిని రెడీ అయ్యి మందిరంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అవసరమైతే వదిలిపెట్టైనా రావాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుని మందస్సము మోసే విషయములో ఒక క్రమం ఉంది. ఆ క్రమములలో మొట్టమొదటి ఇదిగో కార్యం ఏంటంటే, ఇదిగో ప్రియులారా, దేవుని కొరకు దేనినైనా చెప్పరే విడిచిపెట్టాల. ఒక ప్రియులారా, ఒక గ్రామములో ఒక అన్యుల కుటుంబములో ఒక స్త్రీ దేవునిని గూర్చి ఎరిగింది, దేవుని గూర్చి తెలుసుకొని ఆమె ఏం చేస్తుందంటే, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు తన భర్త వచ్చి ఆయన చెప్పిన మాట ఏమిటో చెప్పనా? ఆయన చెప్పిన మాట, నీవు ఇకెప్పుడు బైబిల్ చదవటానికి వీల్లేదు, ఆ అన్యమత గ్రంథాన్ని చదవటానికి వీల్లేదు అని చెప్పి ఆమెకు ఒక షరతు ఇచ్చాడు. షరతిస్తే ఈమె ఏం చేస్తుంది అంటే, భర్త బయటికి వెళ్ళినప్పుడు కాసేపు ప్రార్థన చేసుకోవటం, ఏమండి కాసేపు వాక్యం చదువుకుంటుంది. ఎందుకంటే భర్త ఒక మాట చెప్పాడుగా, భర్త మాటను జమదాటకూడదు, ఇటు దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదని చెప్పి ఆమె ఈ క్రమమును పాటిస్తూ ఉన్నప్పుడు మరలా భర్తకు ఆ విషయం తెలిస్తే భర్త ఏం చేశాడు, నీవు ఇక మీదట బైబిల్ పట్టుకున్నా చచ్చేవే, బైబిల్ పట్టుకోవటానికి కూడా వీల్లేదు అని చెప్పి మాట్లాడితే ఆమె ఏం చేసిందో తెలుసా? ఆ భర్త మంచిగా నిద్రపోయినప్పుడు బైబిల్ చదవటం స్టార్ట్ చేసి, అంతా నిద్రపోయినప్పుడు చెప్పరే బైబిల్ చదువుకుంటుంది. అంటే దేవుని కొరకు నిద్రనైనా వదిలిపెట్టింది. అలాగని భర్త మాటను ధిక్కరించాలని కాదు, కానీ దేవుని కొరకు కొన్ని పరిస్థితులను బట్టి దేనినైనా వదులుకోవడానికి సిద్ధపడాలి. ఆ తర్వాత నైటు లెగిచి చదువుతున్నటువంటి భార్యను ఇతనికి మెలకు వచ్చి పక్క మీద తడివితే లేదు, ఏం చేస్తుంది? బైబిల్ చదువుకుంటుంది. బాగా కొట్టేశాడు ప్రియులారా, భయంకరంగా కొట్టేశాడు. భయంకరంగా కొట్టినా సరే ఇప్పుడేం చేస్తుందో తెలుసా? ఆ బైబిల్ తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టుకుంది. బైబిల్ తీసుకెళ్ళి బాత్రూంలో ఎందుకు? ఓరి బాబు, ఈడుతో తన్నులు తినే కంటే వదిలిపెట్టి ఊరుకోవటం మంచిది కదా అనుకోలా. బాత్రూంలో పెట్టింది. బాత్రూంలోకి వెళ్ళింది, చక్క కూర్చుంది, బైబిల్ చదువుకుంటుంది. భర్త రాగానే శబ్దం వచ్చిందిగా, ఇప్పుడేం చెప్తుంది? బాత్రూంకి వెళ్ళానండి. దెబ్బలన్నా తింది కానీ దేవుని కొరకు చావటానికైనా సిద్ధపడిందే కానీ దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ ఈరోజు మన పరిస్థితులే. ఇంకొక మంచి మాట చెప్తాను. నిన్న మొన్నటి దాకా రాత్రి ఒక విషయం తెలిసింది. ఏమండి, 26 జిల్లాల మనకుంది, 26ఏనా?
మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాలలో ఉన్నటువంటి ప్రతి గ్రామములో ఉన్న మందిరాలు, వాటి పరిస్థితులు, వాటి లిస్టు, అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఏంటి, వాటికి పర్మిషన్ ఉందా లేదనేటువంటి ఒక జీవో పాస్ చేశారు. జీవో పాస్ చేస్తే కొంతమంది మరలా పాస్టర్ గారులు, కొంతమంది అధికారులు వెళ్ళి మాట్లాడి ఆ జీవోను రద్దు చేశారు. ఒకవేళ ఆ జీవో వచ్చిందనుకో, దేవునికి స్తోత్రం. అర్థం కాల? జీవో వస్తే ఎట్టుండేదో తెలుసా? నీవు రిజర్వేషన్ మార్చుకోవాలి. ఏ రిజర్వేషను? క్రిస్టియన్గా మారిపోవాలి. క్రిస్టియన్ అంటే నీకు గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి ఏ పథకం ఉండదు. రేషన్ కట్టు, పంచదార కట్టు, కిరసనాయిలు కట్టు. అర్థం కాల? ఏం లేవు. చేసుకుంటే తింటాం, లేకపోతే లేదు. దేవుని మహాకృపను బట్టి అదేమైపోయిందంటే రద్దు అయిపోయింది. ఒకవేళ రద్దు అవ్వకపోయినా సరే, రద్దు అవ్వకుండా వచ్చిందనుకో, పరిస్థితులు ఏంటి? ఏం చెబుతా నువ్వు? అమ్మా నువ్వు క్రైస్తవురాలువా? ఏమ్మా ఏం చెబుతావు? నిజంగా చెప్పండి, ఏం చెప్తాం? ప్రాణం కోసం, తిండి కోసం చాలా మంది ఏం చేస్తారంటే, మేము అది కాదండి ఇదేనండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అందుకనే దేవుని కొరకు దేనినైనా ఇదిగో నష్టపరచుకునేవాడు, పెంటతో సమానముగా ఎంచుకునేవాడే దేవుని భారమును మోయగలిగిన వాడు. హల్లెలూయా. ఏమంటే ఆ క్రమమును ఎరిగినవాడు. దేవుని భారమును మోయాలంటే ఒక క్రమం ఉండాలి. ఆ క్రమములలో మొదటిది ఏమిటంటే దేవుని కొరకు దేనినైనా వదులుకున్నవాడే క్రమములో ఉన్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూడగలిగితే అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 40వ వచనం. సాక్ష్యమిచ్చి మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకటి మనలో ఉండవలసిందేంటి? మొట్టమొదటిది దేనినైనా దేవుని కొరకు వదిలిపెట్టటం. రెండవదిగా ఇక్కడ అంటున్నాడు, ఈ లోకమునకు నీవేం చేయబడాలి? వేరై జీవించగలగాలి. ఈ లోకానికి నీకు పొంతిక అసలు ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారు? అక్కడొకడుగు ఇక్కడొకడుగు, అక్కడొక మాట ఇక్కడొక మాట, అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు, ఆ నటన కాసేపు ఈ నటన కాసేపు. ఏ నటనండి చెప్పరే? అందులో ఉంటారు, ఇందులో ఉంటారు. ఆ పరిస్థితిని అనుభవిస్తారు, ఈ పరిస్థితిని అనుభవిస్తారు. రెండిటిలో ఉంటారు వీళ్ళు కొంతమంది. కానీ ప్రియులారా, వాక్యము తెలియజేస్తున్న మాట ఏమిటంటే, నీవు లోకమునకు, లోక పద్ధతులకు, లోక పరిస్థితులకు నీవేం చేయాలంటే వేరై జీవించాలి. అంటే వేరుబాటు జీవితం నీ జీవితంలో ఉండాలి. వాళ్ళకి నీకు తేడా ఉండాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎలా ఉండాలి?
యామయ్య ఈ కొత్త ఇల్లు కట్టించుకున్న పాలు పొంగివా? ఏంటది చెప్పరే? కొత్త ఇల్లు కట్టించుకున్నావు కదా, పాలు పొంగివా? అటు కూడా ఉండాలి. ప్రార్థన చేసుకొని ఇంటిలోనికి ప్రవేశించమని చెప్పాలా? లేకపోతే ప్రియులారా పాలు పొంగించుకో ఆడపిల్లలను పిలిచని చెప్పాలా? చెప్పరేమండి అమ్మా? అటు ఉంటారు, అటు ఉంటారు, ఇటు ఉంటారు. దాంట్లో చెయ్యి ఉండాలా, దీంట్లో కాలు ఉండాలా? ఏది వదులుకునే పరిస్థితే చెప్పరే? దాంట్లో ఉండాలా, దీంట్లో ఉండాలి. ఎందుకు అంటే ఏమండి, కాదులేండి, అన్నీ కావాలి కదా. గమనించండి ప్రియులు, మొన్న మీకు ఒక మంచి మాట చెప్తాను. రాజమండ్రి ప్రాంతంలో 2 రోజులు కూడికలకని వెళ్ళాం కదా. అక్కడ ఆ పాస్టర్ గారు కూతుర్లిద్దరు చిన్న చిన్న పిల్లలు, నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. ఆ పిల్లల్ని తీయాలనే తీశాను, ఫొటోస్ తీశాను. ఆ పెద్ద పాప ఏమో 3వ తరగతి చదువుతుంది, చిన్న పాప ఏమో 1వ తరగతి చదువుతుంది. ఆ పిల్లలిద్దరిని దగ్గరికి పిలిచాను నేను, రాత్రి కాలం దగ్గరికి పిలిస్తే వాళ్ళు ఎట్లున్నారంటే చెవులకి కానీ, ముక్కులకు కానీ, చేతులకు కానీ ఏమి లేవు. ఇంకొకటి ఏంటంటే రంధ్రాలు కూడా లేవు, బెజ్జాలు కూడా వేపిలా. ఏంది నాన్న చెవులకు బెజ్జాలు కూడా వేపిలేదు ఏందన్న? నేను ఎవరికి అడగాలని అడిగా. అమ్మో డాడీ కొడతారు, పాస్టర్ గారు డాడీ కొడతాడు. ఎందుకు అంటే అవి మనం వేసుకోకూడదుగా. అవి నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, చూడండి, మీరు చూడగలిగితే గమనించండి. లోకమునకు వేరై జీవించాలి క్రైస్తవుడు. దేవుని భారమును మోసేటువంటి వాడు, దేవుని భారమును భుజముల మీద మోయగలిగిన వాడు ప్రత్యేకించబడి, ఇదిగో ప్రియులారా, లోకమునకు వేరై అతడు జీవించగలగాలి. అంటే ఇదిగో దానినే వాక్యం అంటుంది, వేరుబాటు జీవితం అంటాడు. హల్లెలూయా. అంటే మందస్సం మోసేవాడు ఎలా ఉండాలా? సమస్తమును నష్టపరచుకునేవాడు. ఇదిగో ప్రియులారా, ఏమండి, లోకమునకు వేరై జీవించగలిగిన వాడై ఉండాలి. ఏమండి, 2 పడవల మీద కాలేస్తారు కొంతమంది. దేవుని యొక్క వాక్యం అంటుంది, ప్రకటన గ్రంథములు అంటాడు, నీవు వెచ్చగానైనా ఉండు లేక చల్లగానైనా ఉండు, నిలువెచ్చని స్థితిలో ఉండొద్దు. చాలా మంది నిలువెచ్చని స్థితిలో ఉంటారు. ఏమండి, నిలువెచ్చని స్థితిలో. అందుకనే ఒక మాట చూడండి, మనం చూడగలిగితే సంఖ్యాకాండం 8వ అధ్యాయం 14 వచనం చదవండి. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 14వ వచనం. అట్లు నీవు ఇశ్రాయేలీయులలో నుండి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని ప్రజలే కదా. దేవుని ప్రజలా కాదా? ఏమండి, దేవుని ప్రజలా కాదా? ఇశ్రాయేలీయులు ఎవరు? యూదులే, దేవుని ప్రజలే, దేవుడు ఎన్నుకున్నటువంటి జనాంగమే. కానీ వారిలో నుండి ఎవరిని ప్రత్యేకించాలి? ఏమన్నాడమ్మా? లేవీయులను వేరుపరచవలెను. ఎందుకు?
వారు దేవుని సేవకులుగా, దేవుని పరిచర్య చేసేవారిగా, దేవుని కార్యక్రమములను జరిగించేవారిగా ఉన్నారు కనుక వారు వారిలో నుండి వేరుపరచబడాలి, ప్రత్యేకించబడాలి, నా పరిచర్యకై నియమింపబడాలి. ఇదిగో వారు వారితో కలిసి ఉండి నా పరిచర్య చేయుటకు వారు పనికిరారు. కాబట్టి వారిలో నుండి వీరిని చెప్పరే వేరుపరచాలి. కొరింథీ పత్రికలో ఏమండి, 2 కొరింథీ పత్రిక 6:14 అపోస్తుడైన పౌలు అంటాడు, చదవండి ఆ మాట కూడా చదవండి అమ్మా. 2 కొరింథీ. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది. పొంతిక దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, విశ్వాసికి అవిశ్వాసితో పాలుందా, జోడుందా? చెప్పరేమండి అమ్మా. అవిశ్వాసి ఎంత దూరం గాజులు వేసుకుంది అనుకోండి, అవిశ్వాసి మా చేతుల దాకా గాజులు వేసుకుంది అనుకోండి, లేకపోతే 4 బంగారు గాజులే పెట్టుకుంది అనుకోండి, విశ్వాసి కూడా నాకు కూడా చెప్పరే. ఏమండి, వారితో పొంతిక నీకు వద్దు, ఉండకూడదు. ఏమండి, అవిశ్వాసి చేసినట్లు, అవిశ్వాసి నడచినట్లు, అవిశ్వాసి జీవించినట్లు నీవు వారితో పొంతిక పెట్టుకొని వారిలాగా నీవు జీవించకూడదు. నీకు వారికి ఒక ప్రత్యేకత ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, అందుకని వారితో నీవు జోడుగా ఉండొద్దు, వారితో నీవు కలిసి జీవించవద్దు. నీకు ఎలా ఉండాలంటే, వారు నీవు ఒక చోట ఉన్న వారికి నీకు ఒక తేడా, ప్రత్యేకత, విభజన జరిగినట్లుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, గమనించండి ప్రియులారా, లోకంలో చాలా లోహాలు ఉన్నాయి. ఇనుము, ఇత్తడి, రాగి, వెండి, బంగారం ఇవన్నీ ఉన్నాయి. ఎన్నిటిలో బంగారం పెట్టిన బంగారం చెప్పరే. బంగారం బంగారమేనా కాదా? వాటన్నిటి మధ్యలో పెట్టు. ఏమంటే వీటన్నిటి మధ్యలో కోహినూరు వజ్రం పెట్టామనుకో, డైమండ్ చెప్పరే. డైమండ్ ఏటికవి ప్రత్యేకంగానే ఉంటాయి. అన్నిటి మధ్యలో ఉన్న వాటికవి ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అట్టి ప్రత్యేకత మన జీవితాలలో ఉండాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మరొక మాట, నేను త్వరగా ముందుకు వెళ్తాను. లేవియాకాండములో కూడా ఒక్క మాట చూడండి. లేవియాకాండం 20:26 దేవుడు నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనలను లోకస్తులలో నుండి, లోకములో ఉన్న వారిలో నుండి దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు? ప్రత్యేకించుకున్నాడు, వేరుపరచుకున్నాడు, వేరుబాటు జీవితమును మనకిచ్చాడు. గనుక మనం ఎలా ఉండాలి? ప్రత్యేకంగానే ఉండాలి. ఈరోజు క్రైస్తవ్యం, లోకం 2 గలిబిలైపోయినాయి. క్రైస్తవ్యం చెప్పరే, క్రైస్తవ్యం
లోకం గలిబిలైపోయింది. ఏమండి? లోకము క్రైస్తవ్యం కలిసిపోయింది. ఎందుకనంటే వారు చేసిన కార్యాలే మనం కూడా చెప్పరేమండి అమ్మా, మనం కూడా చేస్తున్నాం. వారు చేసినట్లే మనం చేస్తున్నాం. వారు ఇదిగో ప్రియులారా ఏదన్నా కార్యక్రమమునకు డ్యాన్సులు వేసుకుంటే మనం కూడా డ్యాన్సులు వేసుకుంటాం. అర్థం కాల? వారికి మనకు పెద్ద తేడా ఏమి ఉందంటారా? లేదు. అందుకనే మనము ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. అలాగు ఉన్నవాడే మోత క్రమమును ఎరిగినవాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మూడవదికి ఒక్క మాట చదవండి. ఇదిగో ప్రియులారా, లేవియకాండము 11వ అధ్యాయం 44 వచనం. లేవియకాండం 11వ అధ్యాయం 44. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. హల్లెలూయా. మందసం మోసే క్రమం ఏంటది? ఒకటి సమస్తాన్ని దేవుని కొరకు విడిచిపెట్టాలి. రెండవదేంటి? వేరుబాటు జీవితం కలిగి ఉండాలి. మూడోది ఏమిటి? పరిశుద్ధత కలిగిన వారై ఉండాలి. ఇప్పుడు ఏమండి, కెనన్య ఎలాంటి వాడు? దేవుని కొరకు సమస్తాన్ని నష్టపరుచుకున్నవాడు. రెండోదేంటి? వేరుబాటు జీవితమును కలిగిన వాడు. మూడవ క్రమం ఏంటి? పరిశుద్ధత కలిగిన వాడు. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఏమండి? పరిశుద్ధత. ఇదిగో అక్కడ అంటున్నాడు, దేవుడు మాట్లాడుతుంటున్నాడు, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై యుండునట్లు. ఏమండి? నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. మనల్ని మనం ఏం చేసుకోవాలా? పరిశుద్ధపరుచుకోవాలా. దేవుని భారమును, దేవుని ఇదిగో భారమును మోయగలిగిన వాడు ఏం చేయాలంటే పరిశుద్ధుడై ఉండాలి. హల్లెలూయా. ఏమండి? అదే వాక్యంలో 19వ అధ్యాయంలోనికి రండి. త్వరగా 19వ అధ్యాయం 2వ చరణం చదవండి. 19:2. పరిశుద్ధుడనై ఉన్నాను. అదే 27 కూడా చదవండి. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 20వ అధ్యాయం 7వ వచనం. ఏమండి? ఏం చేయాలంట? మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకోనాలి. పరిశుద్ధత అంటే ఏంటి? చాలా మంది శరీర పరిశుద్ధత కోరుకుంటారు. శరీరమైన పరిశుద్ధంగా ఉండాలా? ఏమండి? శరీరం ఒక్కటే పరిశుద్ధంగా ఉంటే సరిపోద్దా? ప్రాణాత్మ దేహములు అన్నీ కూడా నీవు పరిశుద్ధపరచబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. ఏమండి? మూడవదిగా పరిశుద్ధ. పేతురు పత్రికలో ఒక్క మాట ముగించుకుందాం. మొదటి పేతురు 1వ అధ్యాయం 14 నుండి 16 వరకు అక్కడ చూస్తే 14-16 వచనాలు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని వ్రాయబడి ఉన్నది కాగా
మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీరు కూడిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలచిన వాడు పరిశుద్ధుడయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. సమస్త ప్రవర్తనల యందు. ఏటి యందు చెప్పరే? ఏటేటి ఎందండి? సమస్తమైన ప్రవర్తనల యందు. ప్రవర్తన అంటే ఏంటి? ప్రవర్తన అంటే ఏంటి? మన మాటలోను, మన కార్యములలోను, మన చేతలలోను, ఆఖరికి మనం చూసే చూపులో కూడా. అర్థం కాల? మనం చూసే చూపు కూడా ఎట్టుండాలా? వక్ర బుద్ధితో చూస్తారు, కన్నాలేసే చూపు ఒక్కొక్కళ్ళు. కన్నాలేత్తానికి చూస్తారు వక్ర బుద్ధితో. ఒక్కొక్కడు విషపు చూపు చూస్తాడు. ఒక్కొక్కడు పాపిష్టి చూపు చూస్తాడు. చాలా రకాలు ఉన్నాయి చూపులు. మనస్సులో కోపం, ద్వేషం అంతా ఉంచుకొని పైకి అంటారు కొంతమంది. అర్థం కాల? ఎట్లా ఉండాలి? సమస్తమైన ప్రవర్తనల యందు నీవు పరిశుద్ధత కలిగి ఉండాలి. హల్లెలూయా. చెప్పరే హల్లెలూయా. ఎట్టుండాలా? ఏమండి? సమస్తమైన ప్రవర్తనల యందు, మాట యందు పరిశుద్ధత, క్రియల యందు పరిశుద్ధత, నడవడి యందు పరిశుద్ధత. ఏమండి? చూచే చూపు యందు పరిశుద్ధత, ఆలోచనలో పరిశుద్ధత. ప్రతి విషయములు ఏం కలిగి ఉండాలా? పరిశుద్ధత. అన్నిటి యందు ఏం కలిగి ఉండాలా? పరిశుద్ధత కలిగి ఉండాలి. చాలా మంది ప్రియులారా కొన్నిటిలో పరిశుద్ధంగా ఉంటారు, కొన్నిటిలో చెప్పరే కొన్నిటి యందు పరిశుద్ధత కలిగి ఉంటారు, కొన్నిటి యందు పరిశుద్ధత లేకుండా ఉంటారు. మనకిప్పుడు కావలసిందేంటి? దేవుని భారమును మోయాలి. దేవుని భారమును మోసేవాని జీవితములో కలిగి ఉండవలసిన క్రమము ఏమిటంటే దేవుని కొరకు దేనినైనా నష్టపరచుకోవాలి. ఇదిగో ప్రియులారా, లోకమునకు వేరై జీవించాలి. మూడవదిగా ఇదిగో అన్ని ప్రవర్తనల యందు పరిశుద్ధత కలిగి ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధత లేకపోతే రెండుండయి, ఒకటి లేదు, పనికిరావు. అర్థం కాల? అందుకని పౌలు అన్నాడు, ఏమండి, ముద్దలో కొంచెము పులిసిన పిండంతా పనికిరాదు. పాసిపోయిన అన్నం ఒక మెతుకు పట్టుకున్నా అంతా పాసిపోయిందేగా. హల్లెలూయా. ఏమండి? ఒకసారి పాశ్రమ గారు ఏం చేసిందంటే ఎలికిని తిట్టింది. ఎలికే మామూలు, దాన్ని ఏం కొట్టలేదు, చేయలేదు. ఈ సన్నాసి మామూలు కాదు అంది. షేర్ ఏం చేసిందంటే 4-10 మడతలేసి పెట్టింది. ఈ మూల కొరికింది. 4 మడతలు వేసింది. 4 మడతలేసి బీరువాలో చక్క పెట్టింది. ఈ మూల వరకు క్రాసు కొరికేసింది. చీర తీస్తే మొత్తం కన్నాలుగా కనపడింది. ఇప్పుడు ఆ చీర పనికొత్తదా? కొత్త చీర అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
కొంచెము మనలో ఏమండి పరిశుద్ధత లేని కార్యాలకు తగిన ఆలోచన ఉన్న ఆ ప్రవర్తనలున్న ఇదిగో మన శరీరం అంతా పాడైపోద్ది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకనే నేను అంటాను, ఈ మోత మోసేటువంటి కనన్య, మందసమును మోయటానికి నిలబడిన కనన్య ఎలాంటి వాడంటే క్రమము కలిగిన వాడు. ఆ క్రమములో ఉన్న క్వాలిటీస్ ఏంటంటే, ఒకటి, దేవుని కొరకు సమస్తము నష్టపరుచుకున్నాడు. మనం కూడా నష్టపరుచుకోవాలి. రెండవదిగా ఇదిగో దేవుని సన్నిధిలో లోకము నుండి మనము వేరుపరచబడాలి. మూడవదిగా ఏంటి, పరిశుద్ధులై ఉండ. పరిశుద్ధులంటే ఏంటి? శరీర శుద్ధే కాదు. అక్కడేమన్నాడు? ప్రతి ప్రవర్తన యందు చెప్పరే పరిశుద్ధత కలిగి ఉండాల. పరిశుద్ధమైన మాటే, పరిశుద్ధమైన చూపే, పరిశుద్ధమైన నడవడే, పరిశుద్ధమైన క్రియలు కలిగి ఉన్నవాడే మోత క్రమము నెరిగినవాడు. ఇదిగో ఆ క్రమాలలో మనం నడవాలంటే మనం ఈ 3 కార్యాలు చేయాలి. ఒకటి, దేవుని కొరకు సమస్తము నష్టపరుచుకోవాలి. 2, లోకమునకు వేరై జీవించాలి. 3, పరిశుద్ధత, అన్ని ప్రవర్తనల యందు పరిశుద్ధత కలిగి ఉండాలి. అలాంటి జీవితం ప్రభు మనకు అనుగ్రహించి ఆయన కృపలో నింపి నిలబెట్టి నడిపించునుగాక. అట్టి కృపా భాగ్యత దేవుడు మనకు అందించినట్లు అందరం తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.